వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో మనమేమైనానో అది కేవలం దేవుని యొక్క మహా ఉచిత కృప. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకనూ నన్ను అలాగే ప్రోత్సహించి బలపరచాలని కోరుతున్నాను. మరొక వాక్యం ద్వారా మనం దేవుడి వాక్యాన్ని వివరించుకుందాము. మొదటిగా వాక్యము, మనం ఐగుప్తు తెగుళ్ళు చూస్తున్నాము. ఐగుప్తు తెగుళ్ళలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఐగుప్తులో చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు ప్రజలు ఆ అద్భుతాలు చూసి కూడా ఫరోరాజు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి, పంపించడానికి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే 24 వచనం, యెహోవా అలాగూ చేస్తున్నాం. ఇక్కడ చూద్దాము. మరియు భూలోకంలో నేనే యెహోవాని అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును నివాసం ఉండేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండా ప్రత్యేకింపవలెను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవాలని మోషేకి చెప్పినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి మనం చూసుకుంటే కింద వరకు, అందుకు ఫరో, అది కింద నుంచి చూసుకుందాం. మన ప్రత్యేకమైన వచనం, అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదరని అని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుటాను. కాబట్టి మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చేదని కానీ దూరం పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమని, కృపామని, దయామడువైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాదసరదానికి వచ్చినామైనా ఐగుప్తులో ఉన్న తెగుళ్ళ గురించి మేము తెలుసుకుంటున్నాం తండ్రి. మరొకసారి అనేక సార్లు విని ఉన్నాం. మరొకసారి నాయన మేము విశ్వాసంలో బలపడటానికి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మా విశ్వాస జీవితాన్ని బలపరిచి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్లీనంగా వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటాడంటే, దేవుడైన యెహోవా, ఎక్సోడస్ 8:24, నిర్గమకాండం 8:24 వచ్చిన చూసుకుంటే యెహోవా ఏం చేశాడంటే, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చేలాగా, ఐగుప్తు దేశం అంతటా వ్యాపించేలాగా, ఆ దేశము ఈగల గుంపుల వల్ల చెడిపోయేలాగా దేవుడు మోషే అహరోనుల ద్వారా అక్కడొక మరొక బాధాకరమైన ఈగల గుంపులు అని మహత్ కార్యమును, సూచన కార్యమును చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేశం అంతా కూడా ఈగలతో వ్యాపించేసిందంట. ఈగలు దేశమంతటా వ్యాపించేసింది, గుంపులుగాను. ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలో కూడా వచ్చేసినట్లుగా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. గోషేను దేశం నుండి తప్పింపబడి ఐగుప్తును నాశనం చేసిన తీవ్రమైన 4వ లేదా పురుగుల తెగులును ఇది వివరిస్తుంది అన్నమాట ఈ వచనం. ఏమిటి? గోషేను దేశం నుండి తప్పించబడ్డారు. ఐగుప్తును నాశనం చేసే తీవ్రమైన 4వ ఈగలు లేదా పురుగులు అనుకుందాం, పురుగులు తెగులును దాని గురించి వివరిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది సృష్టిపై దేవుని సర్వాధికారాన్ని మరియు ఐగుప్తు దేవతలు, మాంత్రికులు వైఫల్యాన్ని మరియు ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మరియు సౌకర్యాలపై ప్రత్యక్ష తీర్పును, వాటిపై ఇది ఈగల గుంపులు చాలా నాశనం చేసినట్లుగా, అంత ప్రాధాన్యం కలిగిన ఈ తెగులు ఆ దేశాన్ని దేవుని యొక్క సర్వాధికారంతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. సృష్టిపై ఈగలంతా గుంపులుగా వచ్చేసాయి అన్నమాట. ఆ దేవతల మాయామాంత్రికుల వైఫల్యం, వాళ్ళేమి చేయలేకపోయారు, వాళ్ళు కూడా ఈగల గుంపులు చేయలేకపోయారు అన్నమాట. అది చూపిస్తోంది.
దేవుని యొక్క తీర్పును చూపిస్తుంది. అదే సమయంలో ఇశ్రాయేలును విడిచిపెట్టి వారి ప్రత్యేక హోదాన్ని ధృవీకరిస్తుంది. ఇశ్రాయేల్ను విడిచిపెట్టేసి వాళ్ళ యొక్క ప్రత్యేకతను వివరిస్తుందంట. భూమి నాశనమైంది. ఈ దండు కేవలం చికాకు కలిగించడమే కాకుండా వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసింది, వ్యవసాయ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేసింది, వాణిజ్య వ్యాపారాలని, దైనందిన జీవితాన్ని నాశనం చేసినట్లుగా అలాంటి వాటికి వినాశకరంగా ఈ తెగులు సంభవించిందని, ఈగల గుంపులు నాశనం చేశాయని, మాత్రం కాకుండా అనేక వ్యాధులు కూడా మోసుకొచ్చిందని ఈ వచనం మనకి తెలియచేస్తుంది. ఆ తెగులు ఫరో రాజభవనాన్ని మరియు అతని సేవకుల గృహాల్ని ప్రభావితం చేసింది. వాళ్ళని కూడా అనేకమైన ఇబ్బందులకి ఆ తెగులు గురి చేసింది, తీవ్రమైన వేదనని కలిగించింది. ఇది ఐగుప్తు దేవతలపై ముఖ్యంగా రక్షణ మరియు ప్రకృతికి సంబంధించిన దేవతలపై దేవుని శక్తిని ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మన దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు మరి దేవుడు అన్ని విషయాల్లోనూ జయమిస్తాడని ఆయనపై ఆధారపడినప్పుడు, అంటే మోషే ఎలాగ ప్రార్థన చేశాడో, వేడుకోమని ఫరో చెప్పినప్పుడు ఎలా వేడుకుంటున్నాడో ప్రతిసారి ప్రతి తెగుల నుండి విడుదల కలిగేలాగా ఫరోకి చూపించే అద్భుత కార్యాలు చేస్తున్నాడో, మనము ప్రతి శోధన, ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో దేవునిపై ఆధారపడి ప్రార్థన చేసి ఆయన వేడుకోవాలని తెలియజేస్తోంది. ఈ రాత్రి కాల సమయంలో నా విశ్వాసం ఎలా ఉంది? మన కొరకు ఆయన పరలోక సింహాసనం విడిచిపెట్టుకోవడానికి భాగ్యము ఎంచుకొనక పాత నిబంధనలోని అన్ని ధర్మశాస్త్రం మనం ఆచరించాలని ఈ భూలోకంలోకి ఆయనే నరావతాడుగా జన్మించి నా పాపాల గురించి, శాపాల గురించి, దోషాల గురించి ఆ సిలువ బాణుపై శిరస్సు నుండి అరికాలు వరకు గాయపరచబడి, నిలగొట్టబడి, దెబ్బలు కొట్టబడి ఆయన చిందించిన పవిత్ర రక్తాన్ని, ఆ సిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రక్షణ గురించి, రక్షణలో ఈలోక సంబంధమైన రక్షణ, పరలోక సంబంధమైన ఆత్మీయ జీవితంలో రక్షణ, పరలోక సంబంధమైన రక్షణ ఆయన ఇవ్వడానికి ఆయన తన్ను తాను మన కోసం అర్పించుకున్నట్లుగా, ఆయనే దిగి వచ్చినట్లుగా, ఆయన సిలువ మరణం ద్వారా సమస్తము సాధ్యమయ్యేలాగా ఆయన చేసిన ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలమైన విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ఈ లేఖనం ఒక కీలకమైన వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది. ఏమిటి? ఐగుప్తు తెగుళ్లతో బాధపడుతున్నప్పుడు ఇశ్రాయేలులు నివసించిన గోషేను దేశానికి మినహాయింపు. గోషేను దేశానికి ఏం కాలేదు, ఐగుప్తు తెగుళ్లతో బాధపడుతోంది. కానీ ఇశ్రాయేలు నివసించిన గోషేను దేశానికి మినహాయింపు ఏమి లేదు మాట. ఇది దేవుడు తన ప్రజలను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. వారిని ప్రత్యేకపరిచాడు, వాళ్ళ నుంచి ఆ శాపాన్ని నుంచి ప్రత్యేకపరిచినట్లుగా, వాళ్ళని కాపాడి రక్షించినట్లుగా చూస్తున్నాం. ఈ వచనం మనకు సూచిస్తుంది. మాతృకులు కొంతవరకు పునఃసృష్టించగలిగారు, కొంతవరకు వాళ్ళు చేసిన సృష్టించగలిగిన మునుపటి తెగుళ్ళలాగా కాకుండా ఈ 4వ తెగులును భూమిపై లేకుండా చేయడం, ఆ భూమిని రక్షించడంలో వాళ్ళు విఫలమైనట్లుగా చూస్తున్నాం. ప్రజలు వ్యాధులు, బాధలు, ఫరో సేవకులు, ఫరో ఇంటి వారందరూ ఐగుప్తు వాళ్ళు ఈ నాశనానికి గురైనప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయినట్లుగా, ఆ మాంత్రికులు ఏమీ చేయలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4వ తెగులు అంతక్రితం చేశారు, కానీ ఈ 4వ తెగుల నుండి భూమిని రక్షించడంలో కానీ, ఎగిప్తు ప్రజలు రక్షించడంలో కానీ వాళ్ళు విఫలమైనట్టుగా చూస్తున్నామాట. వాళ్ళ పూర్తి అసమర్థతను ఇక్కడ తెలియజేస్తుంది. ఈ సాయంకాల సమయంలో మనం గ్రహించగలిగింది ఏమిటంటే, నీవు నాను పూర్తిగా దేవునిపై, యేసుక్రీస్తు ప్రభుపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సర్వాన్ని సృష్టించిన సర్వాధికారి, సార్వభౌమాధికారి ఆయన ప్రజలను ఆయన రక్షించగలుగుతాడు. ఆయన ప్రజలను ఆయన విమోచించగలుగుతాడు. ఆయన తన ప్రజలను ప్రతి పాపం నుండి, శాపం నుండి మాత్రమే కాకుండా ఈలోక సంబంధమైన శోధనలు అన్నిటినీ జయించగలిగే విశ్వాస జీవితాన్ని వాళ్ళకిస్తూ ప్రార్థనలో ముందుకు సాగిపోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తామో దేవుడు సహాయం చేస్తాడు. ఆయా పరిస్థితుల నుండి, అది ఆర్థిక పరిస్థితి అయినా, ఉద్యోగ విషయమైన, వ్యాపార విషయమైన, శోధనైనా, బాధ అయినా, వేదనైనా, దేనిలో నుండి ఆయన విడుదల దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన ముగింపులో మనం చూస్తున్నదేంటి? విధ్వంసం, నాశన, తెగుళ్ళ నుండి విడిపిస్తాడు. ఈజిప్టు ఆర్థిక వ్యవస్థకు వినాశాన్ని, అవినీతిని మరియు నష్టాన్ని కలిగించాయా ఈగలు. మనకు అనేకమైన శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనల నుండి తప్పించుకునే మార్గాన్ని
దేవుడే చూపిస్తాడు, ఉపాయాన్ని ఇస్తాడని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. దేవుని యొక్క సర్వాధికారం, ఆయన సర్వాధికారిని, సార్వభౌమాధికారాన్ని, ఆయన ప్రపంచాన్ని పరిపాలించే సర్వసృష్టికర్త అని మనం గ్రహించి ఆయన చర్య ప్రకృతిపై మరియు మానవ ఉంటుందని, ఆయన చర్య ప్రకృతిపై సమస్త వాటిపై ఆయన అధికారం ఉంటుందని మనం గ్రహించాలి. మన శక్తి ఏం సరిపోదు, మానవ శక్తి ఏం సరిపోదు, దైవిక శక్తి, దేవుని యొక్క శక్తి సమస్తాన్ని చేయగలదని మనం గ్రహించాలి. కాబట్టి అటు ప్రకారం మనం విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు వారిని మనం నమ్మాము, ఆయన సమస్తము చేయగలడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని, ప్రతి శ్రమ నుండి, కష్టాల నుండి, బాధ నుండి, నానావిధ శోధన నుండి ఆయన విడిపిస్తాడని నమ్మి ప్రార్థనాపూర్వకంగా మన ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమామేడు, కృపామణు, దయామడు వేరే ప్రభావ మీ అప్రయించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీరు సాయంకాల సమయం మరొకసారి నీకు పాస్తానికి వచ్చినాయన. మీరు వాక్యం ద్వారా మాట్లాడే విధానం బట్టి వందనాల ప్రభావ. మా జీవితకాల పర్యంతం నాయన మీ యందు యేసుక్రీస్తు ప్రభు వారి సర్వాధికారిని, సర్వము చేయగలవారని, అసాధ్యమైనది ఏదీ లేదు నాయనే. మేము మా పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేస్తారని, మీ మీద ఆధారపడి మేము ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. అటు ప్రకారం మేము ముందుకు సాగిపోవాలని వచనం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రీకి మోడ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి వికలంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రోత్సహించి బలపరిచి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.